సో ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా, తనే మ్యాండీ అండి. మ్యాండీ అక్కడ క్యాండీ. సో మీరు ఈ వండర్లాండ్ హాస్టల్ దగ్గర నుండి మీకు 300 మీటర్స్లో అయితే మీ ఇక్కడ బైక్ రెంటల్స్ ఉంటాయి. సో మీకు బైక్స్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కాబట్టి నాకైతే అఫోర్డబుల్గా 1 వీక్కి 2000 ఛార్జ్ చేసుకున్నాను. మీ బయట ఎక్కడైనా కూడా మీకు 500 ఛార్జ్ చేస్తారు, చాలా రీజనబుల్. సో ఈసారి వచ్చేటప్పుడు అయితే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో ఇదిగోనండి బైక్ అయితే తీసుకున్నాను. ఈ బైక్ అయితే మీరు ఫస్ట్ స్కాన్ చేసుకోవాలి, అది మొత్తం చూసుకోవాలి. తర్వాత ఫాల్స్ ఏమైనా ఉంటే మీ మీద వేసేస్తారు కాబట్టి సో నేను ముందుగా తీసుకుంటున్నాను. సో హాయ్ అండి, ఇప్పుడు నేనైతే గోవా బీచ్కి అయితే వచ్చాను. సో తను నా ఫ్రెండ్ రోహిత్, ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. సో తను నా వండర్లాండ్ హాస్టల్లో తను నా రూమ్మేట్. సో ఇప్పుడైతే నేను బాగా బీచ్కి అయితే, ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదే బాగా బీచ్. ఇక్కడ బోటింగ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో ఇదంతా మార్నింగ్ 10 o'clock వ్యూ. ఇది చాలా బ్యూటిఫుల్ అండి, చూడండి చాలా బ్యూటిఫుల్ కోకోనట్స్, చాలా బాగుంది బీచ్. సో బీచ్ అంటే అన్ని బీచ్లు ఒకేలా ఉంటాయి, కానీ ఇక్కడ మార్నింగ్ అయితే అస్సలు మబ్బు అండి, అస్సలు ఎవ్వరు కూడా లేవరు. 10 o'clock నైట్ అంతా పార్టీస్ కాబట్టి మార్నింగ్ 10 తర్వాతనే ఎవరైనా మీకు షాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీకు బోటింగ్ యాక్టివిటీస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నాకైతే ఇది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ స్విమ్మింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే వేవ్స్ చూడండి స్టార్టింగే మనకి వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీన్నే బాగా బీచ్ అంటారు. సో నేను అంజనా బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. అంజనా బీచ్కి వెళ్ళి అంజనా బీచ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి మీకు వాటర్ అనేది కొంచెం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డెప్త్ అనేది ఉంది. సో అంత లోపలికి మీరు వెళ్ళడానికి కూడా వీలు అవ్వదు. సో ఈ బీచ్ అనేది జస్ట్ వ్యూ పాయింట్కి అయితే ఓకే, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ గోయింగ్ టూ లాంగ్ ఇన్సైడ్ ద ఓషన్. సో మీకు చాలా వాటర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఏవైతే చేస్తానో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ బైక్ అయితే తీసుకొని దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేనండి బాగా బీచ్, ప్రశాంతంగా చాలా బాగుంది. కానీ వేవ్స్ అనేది కొంచెం నాట్ కన్విన్సింగ్. నాకైతే స్విమ్మింగ్కి నాట్ రికమెండెడ్, ఎందుకంటే ఇట్స్ చాలా లోతుంది. సో క్రౌడ్ అయితే పెద్దగా ఏం లేరు. ఇంకా మనకి కొంచెం టైం అవ్వాలండి, ఒక అరౌండ్ 4 to 5 అయితే అప్పుడైతే బాగా క్రౌడ్ ఉంటారు. చూడండి ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి, ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా. సో చాలా బ్యూటిఫుల్ అండి, మీకైతే వేవ్స్ అలల శబ్దం అయితే చాలా ప్రశాంతం. మీరు కాసేపు వచ్చి టైం అయితే స్పెండ్ చేయొచ్చు, వెరీ నైస్. కానీ నాట్ రికమెండెడ్ ఫర్ స్విమ్మింగ్ అండి. చూడండి వ్యూ పాయింట్ ఎంజాయ్. సో ఇందాక మొత్తం రికార్డ్ చేసిందంతా పోయిందండి. సో అదైతే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. సో ఇదిగోండి మనకి జనం అయితే ఫ్లోటింగ్ అయితే ఉన్నారు, చాలామంది వస్తున్నారు. సో వాడైతే నీట్గా చక్కగా శవాసనం అయితే యోగా ఆసనం వేసాడు. సో అదిగోండి బోటింగ్ రైడ్స్, మీరు కావాలంటే అవి కూడా వెళ్ళచ్చు. చూడండి చక్కగా స్నానం చేస్తూ ఇసుక అనేది వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. సో ఇదంతా బాగా బీచ్ వ్యూ అండి. సో స్విమ్మింగ్ అనేది ప్రొహిబిటెడ్ అండి. మీకు అక్కడ బోర్డు కూడా చూపించాను, అది రికార్డ్ అవ్వలేదు, నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇదే బాగా బీచ్ విశేషాలు. ఇదిగో మొత్తం ఆవులు, బోటింగ్ సంబంధించినవి, బార్ అండ్ రెస్టారెంట్లు ఇవే ఉన్నాయండి. సో ఇదిగోండి నేను చెప్పినట్టు క్లియర్గా మెన్షన్ చేశారు, స్విమ్మింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ హియర్. సో స్విమ్మింగ్ అయితే నాట్ రికమెండెడ్ అండి. సో ఓవరాల్గా అయితే మనకి బీచ్ వ్యూ అనేది మామూలుగా వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఇది
చక్కగా ఫ్యామిలీ వచ్చి చక్కగా టైం స్పెండ్ చేసుకుంటున్నారు. టైం స్పెండింగ్ ఏది పర్వాలేదు. అంతేనండి, ఆ దగ్గరలో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ ఏవి ఉన్నాయనేది మీకు చూపించేస్తాను. దాని తర్వాత ఈ వ్లాగ్ క్లోజ్ అండి. సో బీచ్ అంటే మీ అందరికీ తెలిసిందే, మరి ఇంతకు మించి ఏమి చూపించలేము. సో గోవా బీచ్ అంటే ఇలానే ఉంటుంది. చూడండి, చాలా బ్యూటిఫుల్ అల్లండి. ఆ శబ్దాలకే నేను పడిపోయి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసుకున్నాను. రోహిత్ నేనే వచ్చాం ఈ బాగా బీచ్కి. దాని తర్వాత నేను అంజనా బీచ్కి వెళ్తున్నాను. అంజనా బీచ్లో ఎంతమంది ఫ్లోటింగ్ ఉందో తెలియదు. సో అక్కడికి వెళ్ళి మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాను. సో ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఆ షాప్స్ కూడా చూపిస్తాను మీకు. ఇది మొత్తం మీకు ఇక్కడ కనిపించినవన్నీ కేఫ్, బారు, రెస్టారెంట్స్. ఇదిగోండి రోషల్, టాటూ షాప్స్, బ్లూ వేవ్స్, నెక్స్ట్ యాక్టివ్ పోర్టుగల్, ఇవన్నీ బార్ అండ్ రెస్టారెంట్స్ అనండి. ఇదిగోండి ఈ బాగా బీచ్ ఏరియాలో ఇదిగోండి ఇవన్నీ క్లాతింగ్ స్టోర్స్. చెప్పులు ప్రైస్ 189, అంటే పర్వాలేదు. బీచ్ శాండల్స్ 189, 200కి వచ్చేస్తున్నాయి. సో చాలా టాటూ షాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఆర్నమెంట్ సెక్షన్ అండి. ఇదిగోండి బాగా లోగో అయితే ఫైనల్లీ ఇక్కడ ఉంది. అదిగోండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఎందుకండి బాగా లోగో చాలా బాగుంది. ఇదిగోండి సర్బత్తులు అన్నీ ఉన్నాయి. సో ఆ టెంపుల్కి వెళ్ళాలని ఉంది కానీ ఇంకా నేను స్నానం చేయలేదు కాబట్టి లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో మొత్తానికైతే చెమటలతో నిండిపోయి ఉన్నానండి. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, టేక్ కేర్ అండి.